హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు మన వీడియోలో మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా, టేస్టీగా టమాటా పచ్చడిని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చేయడం సింపులే అయినా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇంత గొప్ప రుచిని మనం ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామా అని ఫీల్ అవుతారు. నిజంగా నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 10-15 మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 100 గ్రాముల పచ్చిమిర్చిని వేసి దోరగా వేయించుకుందాం. పచ్చిమిర్చిని చూసారు కదండి, ఇలా దోరగా వేయించుకోవాలి. మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి, ఇలా చక్కగా వేగుతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. చూడండి, ధనియాలు కూడా మాడిపోకుండా ఎంత చక్కగా వేగాయో. ఇందులోనే 300 గ్రాముల టొమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేశానండి. ఇప్పుడు ఈ టొమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇందులోనే శుభ్రంగా కడిగిన ఒక 10 గ్రాముల చింతపండు, పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకుందాం. టొమాటా ముక్కలు చూసారా, చక్కగా మగ్గాయండి. ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. ఈ టొమాటో ముక్కలు చల్లారేలోపు ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు, మనం టమాటాలు ఉడికించేటప్పుడు పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు మరో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని పల్స్ ఇచ్చుకుంటూ కొద్దిగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో చల్లారబెట్టుకున్న ఈ టమాటా గుజ్జును కూడా వేసుకుందాం. టొమాటా గుజ్జును కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 సార్లు పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, మనకి కొంచెం ముక్క ముక్కగా ఇలా ఉండాలన్నమాట. మనకి పచ్చడి అనేది ఇలా ఉందనుకోండి, రోట్లో నూరుకొని తిన్నంత ఫ్లేవరు, ఆ రుచి అలానే ఉంటుందండి. కొంచెం ఓపిక చేసుకొని కొద్దిగా స్టెప్ బై స్టెప్ ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేశాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు కాడలతో సహా వేసేసానండి. ఇప్పుడు మరోసారి పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుందాం. జస్ట్ ఒక 2 తిప్పులు అలా తిప్పామంటే పల్స్ మోడ్లో పచ్చడి అనేది అద్దిరిపోద్ది. చూసారు కదండి, మనకి రోట్లో నూరినట్టు ఎంత చక్కగా వచ్చిందో. ఈ పచ్చడిని మనం వేడి వేడి అన్నంలో నెయ్యితో కూడా పనిలేదండి, ఈ పచ్చడి వేసుకొని తింటే అసలు ఆ ఫ్లేవరు, ఆ రుచి ఉంటుంది చూడండి. నిజంగా చెప్తున్నా, నన్ను నమ్మి మీరు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేశారంటే మీరు ఎప్పుడు టమాటా పచ్చడి చేసుకున్నా ఇలానే చేస్తారండి, అంత బాగుంటుంది. మరి చూసారు కదా ఎంత సింపుల్గా చూపించేశానో. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.